నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సత్యవేడు కోనేటి ఆదిమూలంకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది మరోసారి తెర మీదికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ అంశంలో ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో ఆ మహిళ ఎట్టకేలకు వైద్య పరీక్షలకు ఒప్పుకున్నట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, అత్యాచార ఆరోపణలకు సంబంధించినటువంటి ఎదుర్కొంటున్నటువంటి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఇప్పుడు వైద్య పరీక్షలకి ఒప్పుకున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి నిజంగా ఈ అంశంలో ఆమె బాధితురాలుగానే ఉన్నారా? అసలు ఏం జరిగి ఉండొచ్చు? సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారి విషయం అసలు అధిష్టానం ఇక్కడ మనం అది అయిందా లేదా ఆరోపణలు వరకు నడుస్తుంది. అవును, నిజ నిర్ధారణ ఇంకా జరగలేదు. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఆరోపణలు వచ్చిన మరుక్షణం అధిష్టానం సస్పెండ్ చేసి చూశారు. అది ఎప్రిషియేటబుల్. నెక్స్ట్ ఈయన కూడా లేదు, ఈ నాకు మీద జస్ట్ ఆరోపణలకి మీరు అరెస్ట్ చేసేస్తారా, అరెస్ట్ వారు జారీ చేస్తారా అనడం కూడా గొప్ప విషయమే. ఎందుకు గొప్ప విషయం అంటారంటే సొంత పార్టీ అయ్యుండి గవర్నమెంట్ మాదేనబ్బా, ఎవడన్నా గడపెక్కింది, ఎవడన్నా నన్ను అరెస్ట్ చేసేదని అనలేదే. గత ప్రభుత్వంలో ఆ పరిస్థితులు ఉన్నాయా అండి? ఎవరైనా ఎంత జిల్లా స్థాయి అధికారైనా వెళ్ళి మాట్లాడే సీన్ ఉందా? సాధారణ ఎంపీటీసీల దగ్గర కూడా మాట్లాడలేకపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం కరెక్ట్గా ఉన్నట్టు, ఎవరిది లేనట్టు. ఇవన్నీ అబ్జర్వేషన్ అంతే. నేను అన్నది దీని మీద ప్రశ్నించమని గొంతు చించుకుని అంచమని కాదు. ఇవన్నీ అబ్జర్వ్ చేశారు కాబట్టి ప్రజలు ఆ విధంగా ఆ స్థాయిలో మెజార్టీ ఇచ్చారు కూటమికి. సో మొత్తానికి ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఆయన పేరు ఈయన పేరు, ఒక ఆయన డ్యాన్సులు చేశాడు, ఒక ఆయన ఇది చేశాడు, ఎన్ని వచ్చినా కూడా ఒక ఎంపీ నగ్నంగా నృత్యాలు కూడా చేశాడు. ఎన్ని దొరికినా కూడా పార్టీ అధిష్టానం నుంచి ఒక కనీసం దీని మీద పర్యవేక్షణ చేస్తున్నాం, చర్య తీసుకుంటాను కూడా ఒక స్టేట్మెంట్ లేదు. ఒక ఆయన ఫోన్లో దొరికాడు, ఒక ఆయన యూట్యూబ్ వీడియోలో దొరికాడు, రకరకాలు ఏది లేదు. ఇవన్నీ ప్రజలు ఎవరు చూడరు. మా ఇష్టం, మేము ఏదంటే మేము చిటికేస్తే మా కుక్క బొమ్మ పెట్టినా అక్కడ గెలిచేస్తాం, మేము వెళ్ళక్కర్లే క్యాన్వాసింగ్కి. ఆ స్థాయిలో ఉండేవారు. సరే, అది వేరే గోల పక్కన పెట్టండి. సో ఈయన మీద ఆరోపణ వచ్చిన మరుక్షణం ఇది కరెక్ట్ కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి సస్పెండ్ చేశారు. గవర్నమెంట్ మాది ఏదైనా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఏమీ లేకుండా ఆరోపణలు చేస్తే ఎట్లా ప్రూవ్ చేస్తారు? సో ఆయన కొద్దిగా మనస్తాపానికి లోనేడు అన్నట్టుగా చెప్తున్నారు. మనస్తాపమో లేదా పెర్ఫార్మెన్సో భగవంతుడు తెలియాలి. సో మొత్తం మీద ఆయన కూడా చెన్నై ఏదో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, డిశ్చార్జ్ అయ్యారు, వచ్చారు. ఎవరు కలవడానికి వెళ్ళినా కూడా కలవనివ్వట్లేదు. ఆయన కేవలం ఆ దగ్గర కుటుంబ సభ్యులు తప్ప, ఆయన లాయర్ గారితో తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఏమీ లేకుండా ఇదే చేయడం, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నా మీద బురద జల్లడం, పైగా ఒక దళితుడి మీద ఈ విధంగా ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం? హైకోర్టుకి క్వాష్ పిటిషన్కి వెళ్ళాడు. క్వాష్ పిటిషన్కి వెళ్ళగానే ఇప్పుడు ఆమె ఏదైతే మీరు అన్నట్టు ఆ పొటెన్స్ టెస్ట్కి సంబంధించి చర్యలకి ఒప్పుకోలేదో, ఇప్పుడు లేదు ఈయనంతా చేసి కనీసం ఏం మాట్లాడుకుంటే రివర్స్ గేర్ వేస్తున్నాడు, క్వాష్ పిటిషన్ వరకు వెళ్ళాడంటే అప్పుడు ఆమె సరే నేను టెస్ట్లకు ఓకే అని రెడీ అవుతుందంట. అంటే ఇప్పుడు ఇదే గత ప్రభుత్వ గవర్నమెంట్లో అయితే అసలు నోరెత్తడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఈవిడ చక్కగా ధైర్యంగా ప్రభుత్వం తరపు ఉన్న ప్రతినిధి కాబట్టి నా పరిస్థితి ఏంటి, నేను మాట్లాడగలనా లేదా అన్న ఆలోచన లేకుండా ఇప్పుడు ఆమె ధైర్యంగా ముందుకొచ్చిందిగా, కేసు పెట్టిందిగా, ఎఫ్ఐఆర్ నమోదయ్యిందిగా. అది అయ్యింది కాబట్టి పోలీసులు అరెస్ట్ వారెంట్ వరకు వెళ్ళారు కదా. అది కూడా ఆయన దానికి ఆ క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశాడుగా. ఇవన్నీ మిగతా ప్రభుత్వాలు జరిగాయా? ఇప్పుడు వాళ్ళని అడిగామనుకోండి, ఇదంతా హైడ్రామారా, ఆయనకి ఏం అవ్వదురా. జస్ట్ ఆరోపణలకే హైడ్రామా అని అంటే మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళకి కూడా మీరేం చేయలేదే. కనీసం మీ పార్టీ తరపునే చర్యలు తీసుకోలేదు కదా. మరి ఎట్లా చూపిస్తారు? ఎంత చక్కగా ప్రెస్ మీట్ పెట్టి ముందుకొచ్చి చక్కగా వేదాలు వల్లిస్తున్నారు, మేము అలా చేసాము ఇలా చేసాము, అసలు ప్రభుత్వం సరిగ్గా చేయడమే లేదు అని. ఇప్పుడు బుడమేరుదే జరిగిన బుడమేరు ఇన్సిడెంట్కి చంద్రబాబు నాయుడు ఇల్లుకి సంబంధం ఏంటి? ఎక్కడో లింక్ పెట్టి మాట్లాడుతున్నారుగా. అంటే జనాల్లో నేను మాట్లాడుతూ ఉండాలి, జనాల్లో నా పేరు మర్చిపోకూడదు. 15 రోజులకు ఒకసారి ఏదో ఒక అంశం, అది కూడా ఎలాగా, ఎట్లాంటి వరదలు, మడ్డళ్ళు, ఏవైనా బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడే బయటకు వస్తున్నాడు. ఆ 10-15 రోజుల్లో బ్యాడ్ థింగ్స్ ఏం జరిగితేనే ఆయన బయటకు వస్తాడు, లేకపోతే రారా? ప్రజల్లో రారు ఆయన. అంటే నేను ఒకడిని ఉన్నాను, నేనంటూ ఒకడిని ఉన్నాను, నన్ను కొద్ది గుర్తుపెట్టుకోండి అని చెప్పే విధంగా ఉందే తప్ప
ఇప్పుడు ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తున్నట్లే. నిజంగా ప్రజల కోసం పాయింట్అవుట్ చేసే వ్యక్తి అయితే ఈయన ఒకే రోజు సమావేశాలకు వెళ్ళి అసెంబ్లీ సమావేశాలకు వెనక్కి వెళ్ళిపోడుగా. ఆ నెక్స్ట్ డే నుంచి వెళ్ళాలి. ఈయనకి సీట్ ఇవ్వకపోతలేదు. ఆయనకి ఎక్కడో లాస్ట్లో సీట్ ఇచ్చినా అక్కడ కూర్చోవాలి. కూర్చొని ప్రజల సమస్యలను ప్రశ్నించాలి. స్పీకర్కి టైం అడగాలి. అవి ఎక్కడ చేశారు? చేయట్లేదుగా. ఎందుకు? అమ్మో గతంలో వీళ్ళకి చాలా అవమానం చేసాం, ఇప్పుడు వెళ్తే మనకు కూడా సీన్ బాగా అవమానం చేస్తారు, మంచి కసి మీద ఉన్నారు, ఎందుకులే. అసలు ఈయన మీద అటాక్ చేసిన వ్యక్తే సభాపతిగా అక్కడ ఉన్నాడు. ఆయన ఇంకెలా వెళ్ళగలుగుతాడు ఈయన? సో అంటే నేను అలాగని వీళ్ళేదో సూపర్ అని అనట్లేదు, బట్ చర్య తీసుకోవడమైన కనీసం ప్రజలు ఏమనుకుంటారు, మీడియా ఏమనుకుంటుంది అనే భయమైనా ఉంది ఇక్కడ. భయం అనుకోవచ్చు, భయం అనట్లేదు, బాధ్యతే ఉంది. అమ్మో మనం జవాబుదారీ ప్లేస్ లో ఉన్నాము, జవాబు ఇవ్వాలి, అకౌంటబిలిటీ ఉంది మనకి, ఆ బాధ్యత గల పదవుల్లో ఉన్నాము, మనకి ఎంత మెజార్టీ గెలిపించారు. ఇంకా స్టార్టింగ్లో ఇలాంటివి వస్తే మన మీద బురజల్లే ప్రయత్నం చేస్తారు, మనం ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని చర్యలు మీరు వీళ్ళు తీసుకున్నారా? 5 ఏళ్ళలో ఒక్కరి మీదైనా లేదు. ఒకరి తర్వాత ఒకరు ఇష్యూస్ వస్తూనే. రీసెంట్గా దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు కూడా తెలియదు. దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయన పేరు గోరంట్ల గారు, తర్వాత అంబటి గారి మీద కూడా ఏదో ఆడియో వాయిస్ ఏదో ఇష్యూ వచ్చింది. ఇంకా చాలా మంది, అనంతబాబు ఒకలేంటి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఎవరి మీద మళ్ళీ ఎలాగా? మా వాళ్ళు నికార్స్ అయిన వాళ్ళు, ఇదంతా టీడీపీ వాళ్ళ కుట్ర. ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళు అలా చెప్పవచ్చు కదా, ఇదంతా మా ప్రభుత్వం వచ్చిందని అక్కస్తో తట్టుకోలేకే వైసీపీ వాళ్ళు ఈ విధంగా ఆ అమ్మాయిని పంపించారని అనేవచ్చు కదా. అలా అనలేదా టీడీపీ వాళ్ళు? ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన సస్పెండ్ చేసింది. అది కదా జవాబుదారీతనం అంటే, అది కదా అకౌంటబిలిటీ. సో తర్వాత నిజ నిర్ధారణ అవుతుంది, జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, బయట ఇండస్ట్రీలో కూడా. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కాస్టింగ్ కోచ్ గురించి ఆ మలయాళంలో ఏదైతే కమిటీ చెప్పిందో అప్పటి నుంచి అన్ని కూడా వస్తున్నాయని. ఇక్కడ కూడా 2 సార్లు వేశారట కమిటీ, కానీ దాని కమిటీలో ఏం చెప్పారన్న విషయం ఇంతవరకు బయటికి రానవలే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి. ప్రతి దగ్గర ఉన్నాయి, కాదనట్లేదు. సో మేము చాలా ఉత్తములు అని అంటే జనాలు అన్నీ చూస్తుంటారుగా. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చాక ఒకవేళ జనాలు మర్చిపోతారు అనుకున్నా వెంటనే పాతదంతా చేసి లేటెస్ట్ది పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఓహో గతంలో వీడు ఇలా మాట్లాడా, ఓహో గతంలో వీడు ఇలా దొరికిపోయాడా, ఓహో గతంలో వీడు పెద్ద పూలరంగడరా అని మాట్లాడుకుంటున్నారు. జనాలకి అన్నీ తెలుసబ్బా, అనుకుంటారు సామాన్యుడు ఏముందరా 4 బిస్కెట్లు 5 పథకాలు వేసేస్తే ఆడే వాడికి ఓటేస్తాడు అనుకుంటున్నారు. కాదు, వాడు ఆలోచించినట్టుగా మనం ఆలోచించలేము. వాడు అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. షేర్ బ్రోకింగ్ నుంచి సామాన్యుడు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వరకు ఆడి దగ్గర ఉంటాయి. ఆడి సీరియల్స్ చూస్తాడు, సినిమాలు చూస్తాడు, రాజకీయాలు చూస్తాడు, లోకల్ ఇన్సిడెంట్స్ చూస్తాడు, గ్యాడ్జెట్స్ చూస్తాడు, అన్నీ తెలుసు ఆడికి. మళ్ళీ ఈ ట్రాఫిక్ సమయంలో మెంటల్ టెన్షన్లు, ఈఎంఐ టెన్షన్లు ఉండవు వాడికి. ఆడు పొద్దున్న వెళ్ళినా పని చేసుకున్నా సాయంత్రం అయ్యేసరికి ఆ రచ్చబండి కింద ఆ చెట్టు కింద కూర్చొని ఊర్లో అందరూ ఏంట్రా అని చెప్పి లుంగీలు కొట్టుకొని మాట్లాడుకుంటారు. వాడి దగ్గర అసలైన అవుట్పుట్ ఉంటుంది ఆడి దగ్గర, మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి జనాలు చూడట్లేదు, మేమేం జరుగుతుందో అనుకోవడం పొరపాటు. సో దానికి అకౌంటబిలిటీగా ఈ చర్యలు తీసుకోవడం మేబీ చూద్దాం. ఆదిమూలం గారు ఇక్కడ కూడా మళ్ళీ చాలామంది ఈ మధ్యకాలంలో దొరుకుతున్నప్పుడు ఇలాంటి విషయాల్లో కమ్యూనిటీని అడ్డుగా పెట్టుకుంటున్నారు. నేను ఒక దళితుడిని నా మీద ఎటువంటి చేస్తున్నారు. మొన్న జోగి రమేష్ గారు చూడండి, జరిగిన విషయం ఒకటైతే నేను ఒక దళితుడిని నా మీద ఇలా చేస్తున్నారు. దళితుడికి జరిగిన తప్పుకి సంబంధం ఏంటి కదా? సో ఇవి అన్ని అవేర్నెస్ వస్తున్నాయి జనాలకి. కాకపోతే చూసి మనసులో అనుకుంటున్నారు, ఒక్కసారిగా ఓటు వినియోగించుకునే అవకాశం వచ్చినప్పుడు గట్టిగా గుద్దుతున్నారు, వాడు అడ్రస్లు లేకుండా చేస్తున్నారు. అది మంచి థింగ్. అది థ్యాంక్ యూ సార్.